If you stop me in India, then I'll go to Hollywood. ఈ రోజు మనం ఒక సెన్సేషనల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు వింటేనే సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోతాయి. కేవలం 3 సినిమాలతో ఇండియా మొత్తం తన వైపు తిప్పుకున్న వరంగల్ కుర్రాడు సందీప్ రెడ్డి వంగ. అసలు ఈయన సినిమాలో అంత పవర్ ఏముంది, ఎందుకు అందరూ ఈయన గురించి మాట్లాడుకుంటారు, ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సందీప్ పుట్టి పెరిగింది మన వరంగల్లో. నేను మీకు తెలుసా, ఆయన నిజానికి ఒక ఫిజియోథెరపిస్ట్, అంటే మెడికల్ చదివారన్నమాట. కానీ ఆయన మనసంతా ఎప్పుడు సినిమాల మీదే ఉండేది. అందుకే మెడిసిన్ అయిపోయాక ధైర్యం చేసి ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడ సిడ్నీలో ఫిలిం మేకింగ్ నేర్చుకున్నారు. ఏ పనైనా పర్ఫెక్ట్ చేయాలనుకునేది ఆయన స్టైల్. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక సందీప్ చాలా కష్టపడ్డారు. ఒక కథ రాసుకొని చాలామంది దగ్గరికి వెళ్ళారు, కానీ ఎవరూ నమ్మలేదు. చివరికి తన సొంత ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్తో అర్జున్ రెడ్డి తీశారు. ఆ సినిమా టాలీవుడ్ హిస్టరీనే మార్చేసింది. ప్రేమంటే ఇలా కూడా ఉంటుందా అని అందరూ షాక్ అయ్యారు. విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్ట్ చేసేసింది ఈ సినిమా. అర్జున్ రెడ్డి హిట్ అయ్యాక ఇక సందీప్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిందీలో కబీర్ సింగ్ తీసి అక్కడ కూడా బాక్స్ ఆఫీస్ని షేక్ చేశారు. ఇక రీసెంట్గా వచ్చిన అనిమల్ గురించి అయితే చెప్పక్కర్లేదు. రణబీర్ కపూర్ని ఒక వైల్డ్ అవతార్లో చూపించి ఏకంగా 900 కోట్లు వసూలు చేశారు. విమర్శలు ఎన్ని వచ్చినా ఆడియన్స్ మాత్రం సందీప్ టేకీకి ఫిదా అయిపోతారు. సందీప్ వంగ సినిమాలో హీరోలు చాలా మొండిగా ఆవేశంగా ఉంటారు. మనసులో ఏముంటుంది ముఖం మీద చెప్పేశారు. కొంతమందికి ఈ వైలెన్స్ నచ్చదు, కానీ సందీప్ మాత్రం నేను లైఫ్ని రాగా చూపిస్తా అంటారు. అందుకే ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన మీద వచ్చే నెగిటివ్ కామెంట్స్ను కూడా ఆయన చాలా ధైర్యంగా ఫేస్ చేశారు. ఇక ఇప్పుడు అందరు వెయిటింగ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసమే. సినిమా పేరు స్పిరిట్. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారట. సందీప్ మార్క్ మేకింగ్లో ప్రభాస్ని చూడటం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సో ఇది సందీప్ రెడ్డి వంగ జర్నీ. నచ్చినా నచ్చకపోయినా ఈయన ఒక సపరేట్ ట్రెండ్ సెట్ చేశారనే మాత్రం నిజం. మీకు సందీప్ వంగ సినిమాలో ఏది ఇష్టం, అర్జున్ రెడ్డి అని మళ్ళీ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ.